సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య చిట్ చాట్ వార్ పీక్స్ కు చేరుకుంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతున్న పలు కేసులను ఈడీ తీసుకుందన్నారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లవచ్చు, రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తానంటే ఎవరూ అడ్డుకోరన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది తాను కాదన్నారు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్ చేయడం, కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం కేటీఆర్కు అలవాటే అన్నారు. గతంలో వైట్ ఛాలెంజ్ విసిరితే పారిపోయారన్నారు. డ్రగ్స్ తీసుకునే వారితో తానేం మాట్లాడతా అన్నారు. సీఎం రేవంత్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. తనపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా, దాంతో తనకు సంబంధం ఉన్నట్టుగా ఆధారాలున్నాయా, దమ్ముంటే బయట పెట్టాలంటూ సీఎంకు సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. తన ముందు నిలబడే ధైర్యం లేక చిట్చాట్లు చేస్తున్నారని విమర్శించారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సీఎంకు కొత్త కాదన్నారు. రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సీఎం క్షమాపణ చెప్పకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు తెలంగాణ నీళ్లు తీసుకుపోతా ఉంటే ఊరుకునేది లేదంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. రేవంత్ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో కోవర్టు పాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారన్నారు. గోదావరి జలాలపై బీజేపీ తన వైఖరి చెప్పాలని నిన్న మీటింగ్ పెట్టించింది, కమిటీ వేసేది చంద్రబాబు అన్నారు. గోదావరి నీళ్లలో మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఎంత, తెలంగాణ ప్రభుత్వం అడిగింది ఎంత, నిన్నటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంది, ఏది తేలకుండానే 30 రోజుల్లో కమిటీ వేస్తా, కమిటీ రిపోర్ట్ ఇచ్చి. తెలంగాణ ప్రాజెక్టులేమో దశాబ్దాల పాటు, ఒకటి కాదు రెండు కాదు, దశాబ్దాల పాటు అంతర్రాష్ట్ర వివాదాల పేరిట ఇంతకుముందు సోదరుడు చెప్పిన ఇచ్చంపల్లి గాని, దేవాదుల గాని, ఇంకా తొమ్మిడిహట్టి గాని, ఇంకోటి గాని, ఇవన్నీ కూడా అంతర్రాష్ట్ర వివాదాల పేరిట దశాబ్దాలు నలిగినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి చీమగుట్టినట్టు అనిపించేది. కానీ చంద్రబాబు అడగంగానే 30 రోజులు రిపోర్ట్ రావాలి, 31వ రోజు గోదావరి జలాలు కింది కురకాలి, పొంగి పొరలాలి, తెలంగాణ మాత్రం ఎండాలి. ఇదా నీతి. అందుకే మేము అంటున్నాం, ఎవడు అబ్బసొత్తని ఇస్తావు నువ్వు గోదావరి జలాల మీద హక్కు? ఎవడు చెప్పిండి నీకు 30 రోజుల కమిటీ ఒప్పుకోమని? అల్టిమేట్ గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో, కేబినెట్ లో, ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి. స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం. ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల. లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగినాం బనకచెర్ల గురించి, రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజులు ఒడిచిపోతుంది, 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులుంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది, కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థంగా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై చెత్తవాగుడు బాగారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నువ్వు గజనీవి, నీ చుట్టూ ఉన్నది చెత్త బ్యాచ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై రేవంత్ రెడ్డి భాగవతం నగ్నంగా బయటపడిందన్నారు. ఆయన చీకటి భాగవతాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్, గంజాయి అని మోకాలకి బోడిగుండుకు ముడిపెడుతున్నారన్నారు. జై తెలంగాణ ఎందుకు అనడం లేదు అనే దానికి పార్టీకి ముడిపెడుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ, ఖర్గేలు కూడా జై తెలంగాణ అంటున్నారని తెలిపారు. నువ్వెందుకు అనట్లేదని ప్రశ్నించారు. మీరు మీ చుట్టూ అంతా బ్యాగుల బ్యాచ్ ఉంటుందని, పరిపాలన అంటే బ్యాగులు మోయడం కాదన్నారు ఆయన. జల వివాదాలపై సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్నారు బండి సంజయ్. సమావేశంలో ఏం జరిగిందో బహిర్గతం చేయాలన్నారు. కేంద్రానికి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం అన్నారు. వివాదాల పరిష్కారానికి కమిటీ వేస్తున్నామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని, కుమ్మక్కు రాజకీయాలు కావాలా, సమస్యలు పరిష్కరించే పార్టీ కావాలని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకు కేటాయిస్తే ప్రధాని మేము ఒప్పించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆయన అయిపోయాడు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచెర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన అయిపోయాడు. వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రయత్నం, ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్, కాంగ్రెస్. మన ఇద్దరం మీద అనుకోవాలి, మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము, కాబట్టి నువ్వు నేను తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టు నేను చేస్తా, వీళ్ళిద్దరు ఒకటే పందా, ఇద్దరు
ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది. కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు, ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు. ఎందుకంటే ఈ ఇష్యూను లాగి టైంపాస్ పార్టీ చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి, బీజేపీని కేంద్రాన్ని బదనాం చేయాలి. నిన్న సమావేశంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. సొంత ఎజెండాతో సమావేశం పోతే వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? అది 1 గంటలో, 2 గంటల్లో, 1 రోజుల్లో చర్చలు జరగడం సాధ్యం కాదు. ఎవరికి వారు ఎజెండా తీసుకోవడం. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంటారామని వీళ్ళంటారు, అది ఉంటారామని వాళ్ళంటారు. బనకచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 4 రోజులుగా కేసీఆర్తో హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో హరీష్ రావు, కేటీఆర్ భేటీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే జిల్లాలు, మండలాల వారీగా ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా కేటీఆర్ సిరిసిల్ల నాయకులతో భేటీ అవుతున్నారు. ఇదే కార్యాచరణను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కకు మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరా మహిళా క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని సీతక్క తెలిపారు. అందుకనే అది ఒకటే ఒక కళాకాండాలు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు లక్షలాది మంది మహిళలను లక్షాధికారులను చేయాలని పార్లమెంట్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సరే, తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాదాపుగా 3,500 కోట్లు ఈ పార్లమెంట్ డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు దిగిపోయే ముందు 3,500 కోట్లు ఒక 4 ఏళ్ల నుంచి ఈ పార్లమెంట్ ఇవ్వకుండా పోయింది. కానీ ఈ రోజు వడ్డీ కూడా ఉండొచ్చు. ప్రతి మహిళ కోటీశ్వరుడు కావాలి అంటే 1,000 మంది మహిళల్ని మహిళా సంఘాలలో చేర్పియాలని ఈ రోజు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు మహిళా సంఘాలలో గతంలో అవకాశం లేదు. కానీ ఇప్పుడు మనం 60 ఏళ్ళు దాటినటువంటి అమ్మలను కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో విచారణకు హాజరు కావాలంటూ సిట్ ఆ నోటీసుల్లో తెలిపింది. మొట్టమొదటిసారిగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందే బండి సంజయ్. రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ గురవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిట్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు ఒక్కొక్కరుగా. ఈ విచారణలో భాగంగా గతంలో తమ ఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు ఆరోపించి ఫిర్యాదు చేసిన నేతలకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వారి వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 10ల సంఖ్యలో నేతలు సిట్ అధికారులకు తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కూడా సిట్ పిలుపు వచ్చింది. ఢిల్లీ పర్యటనలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు అశ్విని వైష్ణవ్ను కలిశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, ఐటీకి సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డుపై రైలు ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల రైతులకు ఎరువుల తిప్పులు మరిన్ని రోజులు తప్పేలేవు. 2 రాష్ట్రాలకు పెద్ద ఎత్తున యూరియా సరఫరా చేసే పెద్దపల్లి ఎరువుల ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేయడమే అందుకు కారణం. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCL ప్లాంట్లో యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ప్లాంట్లో అమోనియా సప్లై అయ్యే ఎల్బో పైపుల్లో లీక్ ఏర్పడడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్లోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో యూరియా కోసం రైతులు వారం రోజులుగా పడిగాపులు పడుతున్నారు. యూరియా కోసం పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను క్యూ లైన్లలో పెట్టి రైతుల ఎండలో నిల్చుంటున్నారు. అటు కాలం కలిసిరాక ఇటు ప్రభుత్వం కనికరించకపోవడంతో రైతులు అరిగోసపడుతున్నారు. పంటకు వేయాల్సిన యూరియా దొరక్క అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలకు నీరు పెట్టాలో, ఎరువుల కోసం సొసైటీల వద్ద పడిగాపులు పడాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
మాకు ఈ ముక్తలకు వచ్చిన మసాలా కోసం వచ్చి వారం రోజుల నుండి లైన్ లో అట్లే ఉండ రోజు తప్పనట్టు వస్తుంటా అన్నం తిని ఈయన హోటల్లో తీసుకొని పాప తీసుకొని ఈయన తీసుకొని మా వారం నుండి దొరకదు ఇప్పుడైనా కూడా లైన్ పెట్టి మీద పెట్టా మీరు ఏమైనా కోపం కూడా అక్కలు చెల్లెలు అందరు కలిసి అన్న తమ్ముళ్ళు అందరు కలిసి భూమి మీద పెట్టి కూడా లైన్ లేకపోతే ఘనత నీళ్ళు ఒక్కనే దయచేసి మాకు లారీ మళ్ళీ లోటు రావాలి పోవాలని సాయంత్రం వరకు లోటు రావాలి దయచేసి అందరికి రైతులకు సాయం చేయాలని మేము కోరుతున్నాం మాకు ఈ ముక్తలకు వచ్చిన మసాలా కోసం వచ్చి వారం రోజుల నుండి లైన్ లో అట్లే ఉండ రోజు తప్పనట్టు వస్తుంటా ఏపీ సీఎం చంద్రబాబు హంద్రీ నివాకు నీటిని విడుదల చేశారు. మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి సీమ జిల్లాలకు కృష్ణా జలాలు విడుదల చేశారు. జలహారతిచ్చి 2 మోటార్లను సీఎం ఆన్ చేశారు. హంద్రీ నివా ఫేజ్ 1 కాల్వల విస్తరణ పనుల పూర్తితో నీటిని విడుదల చేశారు. 696 కోట్లతో హంద్రీ నివా ఫేజ్ 1 కాల్వ పనులు చేపట్టారు. ఇక తెలంగాణతో ఏపీకి కొట్లాట వద్దన్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణ వదిలిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామన్నారు. తెలంగాణ ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. ఈ రోజు నీళ్లున్నాయి, 2 రాష్ట్రాలకు అవసరం. సముద్రం లేకపోయే నీళ్లు 2 రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది. దానికోసమే నిన్న మీటింగ్ లో కూడా ఈ రోజు 2 పక్కల 2 బోర్డులుంటే గోదావరి బోర్డు హైదరాబాద్ లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగ్లు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్ గా వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్లి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇలాంటి వాతావరణం నేను ఒకటే చెప్పాను, అవసరమైతే వాళ్ళు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు, మనం కూడా వాడుకుంటాం. కూటమి సర్కార్పై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం బనకచెర్ల మీదనే 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం అంటూ హడావుడి చేశారని, తీరా చూస్తే అసలు దానిపై చర్చ జరగలేదన్నారు. ఎవరిని మోసం చేయాలని ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు శాలువాలు కప్పి బయటకొచ్చారు. 2 రాష్ట్రాలు సమానం అంటూ బాడాయి మాటలు చెప్పి వచ్చేశారన్నారు. రాయలసీమకు నీళ్లు అందించే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు అంబటి. ఆయన శిష్యుడు గురువు ఇద్దరు డ్రామాలు ఆడేటువంటి కార్యక్రమం దేనికి కలుసుకుంటున్నారు ఢిల్లీలో నాకు అర్థం కాలేదు. మన హైదరాబాద్ లో కలుసుకుని దేనికో నాకు అర్థం కాలేదు. ఈయన ఓటాల కోసం కలుసుకుంటున్నారేమో అనే అనుమానం తప్ప నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుసుకోవడం లేదు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిన్న కలుసుకుని ఉంటే వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ ఈస్ ద కమ్అట్ చెప్పండి. బనకచర్ల గురించి ఎక్కడ మాట్లాడారు? మాట్లాడుకోకుండా మీ రామానాయుడు గారు వచ్చి ధామ్ ధూమ్ అని చెప్పేసి ఊరికనే మైక్ ముందు మీడియా ముందు మాట్లాడటం తప్ప లోపల మాత్రం కిమ్మన్నాస్తే వాళ్ళు ఏం చెప్తే అది శుభ్రంగా బయటకు వచ్చేసినటువంటి సందర్భం. ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో అనే విషయాన్ని మీకు తెలియపరచదలుచుకున్నా. ఇప్పుడు కూడా ఏదో ఖర్చు పెడతానంటే వెడల్పు చేస్తాను అది చేస్తాను ఇచ్చే కాంట్రాక్ట్ల వరకే. ఈ బనకచెర్ల లాగానే కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం మాత్రమే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా ఉంటే కానీ చిత్తశుద్ధితో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఇరిగేషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లి రాయలసీమ దాహార్తిని తీర్చాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందువల్లనే పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం వల్లే కదా శ్రీశైలం నుంచి వాటర్ డ్రా చేయడానికి, మనం డ్రా చేయకోకుండా శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నాగార్జున సాగర్ నుంచి కూడా డ్రా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి బనకచెర్లకి లిఫ్ట్ చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఆలోచన చేసింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ బనకచెర్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి సందర్భమే తప్ప చంద్రబాబు నాయుడు గారికి పుట్టిన ఆలోచన కాదనే విషయాన్ని మరొకసారి ఇక్కడ స్పష్టంగా
జగన్పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిని ఎయిర్పోర్ట్లో నిర్బంధించిన జగన్ నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. అవినీతి అరాచకానికి పరాకాష్ఠగా విత్తనం నాటిన వ్యక్తి జగన్ అని అన్నారు. ఎన్డీఏ కూటమి చంద్రబాబు అభివృద్ధి విత్తనాలు నాటుతున్నారని అన్నారు. ఒక మంచి కల్చర్ ఉండేది. అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏదో ఎక్కడ ల్యాండ్ ఖాళీగా ఉంది ఆ ల్యాండ్ కబ్జా చేసేద్దామా అన్న తీరులో కాదు, ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి అప్పచెప్దామా అన్న తీరులో కాదు. ఈరోజు వెరీ గుడ్ ఆపర్చునిటీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఏంటంటే ఇంతకు ముందున్న పాత ట్రైనింగ్ సెంటర్ లో అది మ్యారిటైమ్ బోర్డు వాళ్ళకి కావాలి. సో మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు అక్కడ నుంచి మనకు కాంపన్సేట్ చేసి ఇక్కడ ఇంచుమించుగా 30 ఎకరాలు వాళ్ళు మనకి అలాట్ చేయడం, దానికి ఏడాది ఈ రోజు గవర్నమెంట్ కూడా 45 ఎకరాల్లో ఈ రోజు ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు స్టేట్ లెవెల్లోనే ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ 45 ఎకరాల్లో ఎక్కడ కూడా లేదు. ఈరోజు మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అప్పానే లేదు ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే లాస్ట్ మన గవర్నమెంట్ లో 2014 to 19 లో ప్రపోజల్ పెట్టాం. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కాపలా కాయడానికి తప్పించి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు బెటర్ వేలో యూజ్ చేసుకోవాలి, లా అండ్ ఆర్డర్ పరిరక్షణకి అన్న థాట్ లేకుండా 5 సంవత్సరాలు గడిపేశారు. దాదాపు 32 కోట్ల రూపాయలతో ఈ ట్రైనింగ్ సెంటర్ ని మనకి మారిటైమ్ బోర్డు నుంచి ఇవ్వడం జరిగింది. పాత డిటిసికి సంబంధించి అక్కడ పోర్టులోకి వెళ్ళిపోవడం వల్ల ఆ ల్యాండ్ ని మారిటైమ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంగణాన్ని మనకి ఏర్పాటు చేసుకోవడం 15 కోట్ల రూపాయలతో బిల్డింగ్ గానీ అలాగే ల్యాండ్ కాస్ట్ గానీ అంతా కూడా ఈ 32 కోట్ల రూపాయలతో అవుతుంది. మరి ఇక్కడ మనందరూ తెలుసు, మేము కూడా మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు ట్రైనింగ్ సెంటర్. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది, అధికారులు గౌరవిస్తుంది. కానీ గత ప్రభుత్వంలో మనందరూ తెలుసు, మన పుట్టక ముందు నుంచి బ్రిటిష్ కాలం నుంచి మచిలీపట్నంలో మన సాయిబాబా గుడి బ్యాక్ సైడ్ లో అక్కడ పోలీస్ క్వార్టర్స్ ఉండే. పోలీస్ సంబంధించిన క్వార్టర్స్ లో పోలీస్ కి ఇవ్వాలి కదా ల్యాండ్, కానీ ఏం చేశారు, అక్కడ పార్టీ హౌస్ కట్టుకున్నారు. 100 కోట్ల విలువ చేసే పార్టీ హౌస్ కట్టుకున్నారు. కొంతమంది అధికారులు, నేను అందరిని అనగానే ఆనాడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు మరి ఎందుకు కక్కుతుపడి పార్టీ హౌస్ కి ఇచ్చారు అర్థం కాదు. అన్ని 100 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని దారాదత్తం చేశారు. అది పోలీసుల కోసం. మాజీ మంత్రి పేర్ని నానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వల్లభనేని వంశీపై తప్పుడు కేసులు పెట్టలేదని అన్నారు. తప్పుడు కేసులు పెట్టానని నాని చేసిన వ్యాఖ్యలకు తాను చర్చకు సిద్ధమని అన్నారు. వల్లభనేని వంశీయే కాదు, గన్నవరంలో ఏ ఒక్క వైసీపీ కార్యకర్తపై కూడా తాను తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. నకిలీ పట్టాలు పంచినప్పుడు, టీడీపీ ఆఫీస్పై దాడి జరిగినప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నానో మీకు తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీలో ఉన్నప్పుడు తాను ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని చెప్పారు. లేదంటే ఇటు చూస్తా ఊరుకుంటే ఇలాగే ఉండే పరిస్థితి. ఇంకెన్నేళ్లున్నా ఇంకా 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 ఈ భాషకు అవమానం చేసిన వాళ్ళు అవుతాం. తెలుగు భాష, తెలుగాడు అనే గుర్తింపుని ముందు పొందండి, ముందు మనుషులు అనేది గుర్తెరగండి. థ్యాంక్ యూ. నాకు గన్నవరం వచ్చి మాట్లాడారు కాబట్టి పేరు నాని గారు, నేను సూటిగా అడుగుతున్నా. ఒక ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, నాకు పరిచయం ఉంది, నా పార్టీలో కలిసి పనిచేసినప్పుడు నా పేరు చెప్పొచ్చు. పేరు నాని గారిని సూటిగా అడుగుతున్నా, 2000 దొంగ కేసులు నేను పెట్టలా, నేను ఇప్పుడు బహిరంగ చర్చకి సిద్ధం, మీరు వస్తారా? గన్నవరంలో 10 ఏళ్ల పాటు ఎన్ని కేసులు నమోదైనవి, గత సంవత్సర కాలంగా ఏ స్టేషన్ ఎన్ని కేసులు నమోదైనవి, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. ఏ ఒక్క స్టేషన్లోనూ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టలా. గన్నవరంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు 100ల సంఖ్యలో కూడా వాళ్ళు నమోదు అవట్లా. మీడియా సోదరులు చెక్ చేసుకోవచ్చు, ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే నేను సిద్ధం, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. నేను బందర్ రమ్మన్నా వస్తా, విజయవాడలో మాట్లాడదామన్నా వస్తా. ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది. దీన్ని ఊరినే ఛాలెంజ్లు చేసుకుంటాం, పారిపోయాడు అంటూ ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను చెప్పింది తప్పుడు కేసులు నేను పెట్టలేదని చెప్తున్నా, కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని అగౌరవంగా మాట్లాడలా. ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయన గుర్తులేదా అని నేను అడుగుతున్నా. నేను చెప్పింది తప్పుడు కేసులు మేము పెట్టలేదని చెప్పి మా అమ్మాయి ఎవరో వస్తానంటే చర్చ కంటే అది కరెక్టా? అంటే మీరు 2019లో నకిలీ పట్టాల కేసు మీరు చెప్పింది, ఆ రోజున డాక్టర్ దుట్టా రామచంద్ర గారు 2014లో పోటీ చేసిన డాక్టర్ గారు ఏప్రిల్ 5వ తారీఖున దొంగ పట్టాలు పంచుతూ. మాజీ మంత్రి రోజాకు గాలి భానుప్రకాష్ సవాల్ విసిరారు. దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయగలవా అంటూ ఛాలెంజ్ చేశారు. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఇసుక బియ్యం అక్రమ రవాణాలో రోజా ఆమె అన్నదమ్ములకు అనుచరులకు సంబంధం లేదని చెప్పగలరా అంటూ నిలదీశారు. ఆయన తాను ప్రమాణం చేయడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నాయి రోజా మాటలంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పోలీసులు దొంగ అన్నట్టుగా ఉంది.
అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై రుద్దే ప్రయత్నం ఆమె చేస్తాం. ఆమె అంటా ఉంది నగరి కాన్స్టిట్యున్సీలో బాను ఒక రోజు కూడా తిరగలేదు, కనిపించలేదు అని చెప్పే మాట ఆమె అంటా ఉంది. అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే పోయి డాక్టర్తో చెక్ చేయించుకో. ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో, రోజు నా ఫోటోలు ఉంటాయి. ఈ ఊర్లో తిరిగాడు, ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు, ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు, ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారు అని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది. ఈ శంకుస్థాపనలేగా ఓపెనింగ్లు చేసిన రోడ్లు ఇవాళ దరిదాపు 100 పైన ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తుంది. నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదానికి రోడ్లు, వేసిన రోడ్లు కానీ, పెట్టిన లైట్లు కానీ, తవ్విన కాలువలు కానీ, ఇచ్చిన నీళ్లు కానీ, కుళాయిలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఇవాళ నువ్వు మొహం చెల్లక ఊరి మీద తిరగట్లా, నీకేం విషయాలు తిరగట్లేదు అనుకుంటా. నువ్వు లోపాన్ని మా మీద గుర్తెట్టా నువ్వు. అసలు ఇంకోటి నువ్వు అన్నావు ఇసుక లారీకి నీకు సంబంధం లేదని. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తుంటా, కాణిపాకం వెళ్దాం, ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం, నీకు కానీ మీ అన్నలకు కానీ మీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణం ఏం చేస్తా నువ్వు చెప్పు టైం అదేం చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదని ప్రమాణం చేస్తా. నువ్వు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజని పాల్గొన్నారు. సూపర్ 6 పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనమని కొంతమందికే ఇచ్చి తల్లుల ఉసురు పోసుకున్నాడని అన్నారు. అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లోనే అవినీతి బ్రాండ్ అంబాసిడర్ ముద్ర వేసుకున్న ఘనాపాటి ప్రతిపాటిని చిలకలూరిపేట ప్రజానాయకానికి తెలుసని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కాదు రెడ్ బుక్ పాలన నడుస్తోందని విడదల రజని మండిపడ్డారు. ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఈ ఘనపాటి పత్తిపాటి. ఈయన మాట్లాడతాడు సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు. ఆఖరికి అతనికి మధ్యకాలం చూస్తా ఉన్నాం, అతనికి దాన్ని ఏమనాలో తెలియదు కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం దానికి చిన్నగా. ఎలా ఉందంటే బైపాస్ అంట ఆయన తెచ్చాడంట, ఏమన్నా ఉందా? మరి ఆయన ఎమ్మెల్యే అవ్వగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది. మరి అంతే కదా, 16 కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి. ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసింది. మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాస్ 700 కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే ఇలాంట సుపరిపాలన అంటది. నేను చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు, దీన్ని సుపారిపాలన అంటారు. రెడ్ బుక్ పాలన. ఎవరి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి, ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి, లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి, కొట్టాలి, జైలుకు పంపించాలి, అరెస్టు చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇదంతా సుపరిపాలన అయ్యేది. తెలుసులే జనానికి, మీరు సుపరిపాలన చెప్పినా చెప్పకపోయినా జనం చెప్తారులేండి. ఇక్కడ గెలిచినటువంటి ఈ భాగ్యనగర వాసుల్ని వరుణుడు పలకరించాడు. హైదరాబాద్లో భారీ వర్షం పడింది. మరో 2 గంటల పాటు వాన కురవనుందని భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా ఫిలింనగర్, మణికొండ, జూబ్లీహిల్స్, సమీర్పేట్, నిజాంపేట్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీంపేట ప్రాంతాలతో పాటు నగర శివారుల్లో వర్షం దంచికొట్టింది. స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి చేరుకునే విద్యార్థులతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీ అగ్రస్థానంలో నిలిచింది. ఇండోర్ వరుసగా 8వ ఏడాది భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా అవార్డు అందుకుంది. ఇక 2వ స్వచ్ఛమైన నగరంగా సూరత్, 3వ స్థానంలో ముంబై మహానగరం నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల విజేతలను ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులు అందజేశారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన వేడుకల్లో స్వచ్ఛ జాబితాలో నిలిచిన నగరాలకు అవార్డులు ప్రదానం చేశారు. కేంద్రం ప్రకటించిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో ఏపీలోని 5 నగరాలకు చోటు దక్కింది. విశాఖపట్నం జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు దక్కించుకుంది. రాజమండ్రికి రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డు లభించింది. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, తిరుపతి, గుంటూరు ఎంపికయ్యాయి.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. గురుగ్రామ్ భూముల కొనుగోలు కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలుమార్లు వాద్రాను విచారించిన ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2008లో గురుగ్రామ్లోని సిక్కోపూర్ ఏరియాలో జరిగిన ల్యాండ్ డీల్ కేసులో ఈ ఛార్జ్షీట్ దాఖలైంది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ సుమారు 3.53 ఎకరాల స్థలాన్ని వేరే సంస్థ నుంచి 7.5 కోట్లకి కొనుగోలు చేసింది. అయితే ఆ భూమిని తర్వాత డిఎల్ఎఫ్ కంపెనీకి సుమారు 58 కోట్లకు అమ్మేసింది. ఎటువంటి డెవలప్మెంట్ చేపట్టకుండానే ఎక్కువ ధరకు ఆ భూమిని అమ్మేశారు. అక్రమ మార్గంలో రాబర్ట్ వాద్రా 50 కోట్ల లాభం పొందినట్లు ఈడీ ఆరోపించింది. కేసులో 18 గంటల పాటు ఆయన ఈడీ విచారించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రణ్యారావుకు బెంగళూరు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెకు 1 ఏడాది జైలు శిక్ష విధించింది. ఇటీవలే నటి రణ్యారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టేసిన బెంగళూరు కోర్టు తాజాగా ఆమెకు 1 ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు ఈ ఏడాది కాలంలో రణ్యారావు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా బెంగళూరు కోర్టు రద్దు చేసింది. బీహార్లోని పాట్నాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పెరోల్ ఖైదీపై కాల్పులు జరిపారు. ఖైదీ చందన్ మిశ్రాపై 4 గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న చందన్ మిశ్రాను పెరోల్పై ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు. ఇక కాల్పుల్లో ఖైదీకి తీవ్ర గాయాలయ్యాయి. అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనతో ఆసుపత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురయ్యారు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్పై ఇంకా స్పష్టత రాకపోవడం, నిరాశాజనక త్రైమాసిక ఫలితాలు ఇందుకు కారణంగా నిలిచాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ షేర్లలో అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపించాయి. చివరికి 375 పాయింట్ల నష్టంతో 82,259 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 25,111 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 86.07గా ఉంది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.